హాయ్ వ్యూవర్స్. ఈరోజు మన సమాజంలో కొంతమందిని మరికొంతమంది ఏమంటూ ఉంటారంటే, రేయ్ కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది. నువ్వు ఏది చేస్తే అదే తిరిగి నీకు వచ్చింది. సో నువ్వు చేసేది జాగ్రత్తగా చెయ్యి, మంచిగా చెయ్యి. ఇతరులను ఇబ్బంది పెట్టమాకు. నీ సంతోషం కోసం వేరే వాళ్ళని ఇబ్బంది పెడితే రేపటి రోజు ఇంకెవరో సంతోషం కోసం నువ్వు ఇబ్బంది పడాల్సి వచ్చింది. జాగ్రత్త జాగ్రత్త అంటా ఉంటా. ఇప్పుడు ఇటువంటి కర్మ సిద్ధాంతమే సానియా మిర్జాకి అప్లై అని చెప్పేసి కొంతమంది పోస్టులు పెడతా ఉన్నారు. ఏమైంది సానియా మిర్జాకి? ఆమె భర్త షోయబ్ మాలిక్ వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ముస్లింల్లో తెలిసిందే కదా, బహుభార్యత్వం, ఎక్కువ మంది ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుంటారు. అయితే ఇక్కడ సానియా మిర్జాలో ఉన్న పాపం అని అంటున్నారు అనుకోండి, మీరు ఆమెను పాపం అనొద్దు. గతంలో ఇదే షోయబ్ మాలిక్ ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఈ సానియా మిర్జాని పెళ్లి చేసుకోవడం కోసం ఆమె మీద చాలా సిల్లీ రీజన్స్ చెప్పి ఆమెకు విడాకులు ఇచ్చాడు. త్రిబుల్ తలాక్ 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 చెప్పేశాడు. పాకిస్తాన్ అతను కదా, సో షరియా చట్ట ప్రకారం వాళ్ళ ఇష్టం, మొగల్ ఇష్టరాజు అన్నట్టు అయిపోయింది. సో మరి ఈమె సానియా మిర్జా వేరే ఆడ మనిషి కన్నీళ్ళని ఈమె సొంత కోసం వాడుకున్నట్ట కాదా? ఈమె ఆ రోజు షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకుంటున్న అన్నందుకే మనం చేసుకుందాం, మరి ఉన్నామకి విడాకులు ఇవ్వాల్సిందే కదా అని అన్నందుకే విడాకులు ఇచ్చాడు తప్ప, దానికోసం అది సిల్లీ రీజన్స్ చెప్పి అయేషా సిద్దికిని వదిలించుకున్నాడు తప్ప వేరే రీజన్స్ ఏం కాదు. అయేషా సిద్దికి చాలా మంచిది అని చెప్పేసి అన్నాడు. సరే, ఈ సానియా మిర్జా 2010లో ఇతన్ని షోయబ్ మాలిక్ని పెళ్లి చేసుకుంది. వాస్తవానికి ఈమె దగ్గర ఏంటి, ఇక్కడ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్ ఉండే, అతనితో ఎంగేజ్మెంట్ అయింది. ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ఆమె క్యాన్సిల్ చేసుకుంది. షోయబ్ మాలిక్కి ఆల్రెడీ పెళ్ళి అయ్యింది. ఆమెను డైవర్స్ అని చెప్పేసి త్రిబుల్ తలాక్ చెప్పేసి సానియా మిర్జాని చేసుకున్నాడు. ఈ సానియా మిర్జా ఈ షోయబ్ మాలిక్ పెళ్లి చేసుకోవడానికి ఏం చేసింది, ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత కూడా తన ఫ్రెండ్ని కాదని చెప్పేసి వద్దని చెప్పి క్యాన్సిల్ చేసుకొని ఈ షోయబ్ మాలిక్ని చేసుకుంది. ఈ షోయబ్ మాలిక్ పాకిస్తాన్ అతను. ఇండియాలో ఎంతోమంది ఉన్నారు, ఖాన్లు కావచ్చు, ఇంకా రకరకాల ముస్లిమ్స్లోనే టాప్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళలో కూడా కులాల్లో మరి ఉంటాయి. మరి నాకు ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ. ముస్లిమ్స్ అయితే ఉంటాయి, దుబాయ్ షేక్లు అన్నట్టు. అలాగే ఇక్కడ మన ముస్లిమ్స్లో కొంతమంది బీసీలు ఉంటారు, ఓసీలు ఉంటారు, రకరకాలు ఉంటారు. అలా మంచి మంచి కేటగిరీ వాళ్ళు ఉంటారు, అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, అండ్ కోటీశ్వరులు ఉన్నారు. సో స్పోర్ట్స్ మ్యాన్స్, సెలబ్రిటీలు ఎంతమంది ఉన్నారు. సానియా మిర్జా కోరుకుంటే ద బెస్ట్ పర్సనే వచ్చేటోళ్ళు. మరి ఎందుకు మరి వెళ్ళి రెండో పెళ్లి చేసుకుంది షోయబ్ మాలిక్ని, అది కూడా ఫ్రెండ్తో మ్యారేజ్ని వద్దనుకొని ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుని. అప్పుడు కూడా చాలామంది ఇదే అన్నారు, తొందరపడుతుంది ఈ సానియా మిర్జా, షోయబ్ మాలిక్ మంచోడు కాదు, షోయబ్ మాలిక్ అమ్మాయిలు పిచ్చోడు. సానియా మిర్జాని ఇప్పుడు ఆమె ఇంటర్నేషనల్ టెన్నిస్ ప్లేయర్ కాబట్టి, భారతదేశంలో టెన్నిస్ అన్నప్పుడు ఒక బ్రాండ్ లాగా ఆమె కనిపిస్తుంది కాబట్టి ఆడి అవసరం కోసం చేసుకుంటూ ఉన్నాడు అతను. ఈమె డబ్బు కోసం చేసుకుంటున్నాడు, సెక్సువల్ అవసరాల కోసం చేసుకుంటున్నాడు. ఖచ్చితంగా సానియా మిర్జాని ఇబ్బందికి గురి చేస్తాడు. సానియా మిర్జా ఉండగానే వేరేతో రిలేషన్ పెట్టుకుంటాడు. ఖచ్చితంగా వితిన్ 10 years ఆర్ 15 years వాళ్ళు విడిపోక తప్పదని కొంతమంది ఆల్రెడీ ఎప్పుడో చెప్పేశారు. ఆల్రెడీ ఈ సానియా మిర్జా ఏం చేసింది, ఈ షోయబ్ మాలిక్ ఈ దిక్కుమాలని చేష్టలు అవన్నీ ఆమెకు అర్థమైపోయి పిల్లోని తీసుకుని దుబాయ్లో ఉంటా ఉంది. వీళ్ళకి పిల్లోడు ఎప్పుడు పుట్టాడు, 2018లో పుట్టాడు. పేరు వచ్చేసి ఇజాన్. సో ఈ ఇజాన్ పుట్టిన తర్వాత తానే ప్రపంచంలో బతికేస్తాను. ఈ షోయబ్ మాలిక్ ఆల్రెడీ వేయాల్సిన వేసాలు మొత్తం వేస్తూనే ఉన్నాడు. అలా ఇప్పుడు పెళ్లి చేసుకున్నటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో సనా జావేద్, ఈమెతో ఆల్రెడీ పర్సనల్ ఉన్నటువంటి పిక్స్ అన్ని కూడా బయటకు వచ్చినాయి. దాంతో ఇంకేమో త్వరలో విడాకులు తీసుకోబోతున్నారు, అదని ఇదని అన్నారు. విడాకులు ఏం కాదురా బాబు, సానియా మిర్జా అండ్ షోయబ్ మాలిక్ కలిసే ఉన్నారని చెప్పేసి వాళ్ళ పిల్లడు బర్త్డేస్ నుంచి పోస్టులు గిస్టులు అవన్నీ పెట్టారు. కానీ ఈ సనా జావేద్తో ఇతరు కలిసి ఉన్న ఫోటోలు వచ్చేసి మళ్ళీ వైరల్ అవుతుంటే అది యాడ్ అన్నారు, షూట్ అన్నారు, ఏదో అయిపోయింది. ఇప్పుడు అకస్మాత్తుగా ఈమె సనా జావేద్ వచ్చేసి సనా మాలిక్ అని పెట్టుకుంది. సనా షోయబ్ మాలిక్ పేరు ఏదైతే ఉంటుందో ఇన్స్టాగ్రామ్లో తన పేరు పక్కన వచ్చేసి నా మొగుడు ఇతనే అన్నట్టు షోయబ్ మాలిక్ పెట్టేశాడు. అండ్ షోయబ్ మాలిక్ వచ్చేసి తాను కూడా కొన్ని ఫోటోలు షేర్ చేశాడు. ఏది, ఈ సనా జావేద్తో పెళ్లి తాలూకు ఫోటోలు. ఇక అప్పుడు సానియా మిర్జా 2 రోజుల క్రితం ఏదో చెప్పింది కదా, ఇదే ఆ మ్యాటర్ అని చెప్పేసి ఏం చెప్పింది, పెళ్లి చేసుకోవటం కష్టమే, విడిపోవాలన్నా కష్టమే, సో జాగ్రత్తగా అడుగు వేయండి.
లావుగా ఉండటం కష్టమే, సన్నబడటం కష్టమే, అంటే ఫిట్నెస్ ఉండటం కూడా కష్టమే. సో జాగ్రత్తగా మీరు నిర్ణయం తీసుకోండి. అప్పు చేయటం కష్టమే, ఆ అప్పును తీర్చడం కూడా కష్టమే. ఫైనాన్షియల్ ఆర్థికమైనటువంటి క్రమశిక్షణ కూడా చాలా చాలా కష్టమే. సో తెలివిగా ఉండండి. ఇలా లైఫ్ అన్నది వడ్డించిన విస్తరలాగా ఉండదు. అడ్డుగడుగున ఏవో మనకి టెస్టులు పెడుతూనే ఉంటాయి. జాగ్రత్త అన్నట్టుగా చెప్పుకుంటా వచ్చింది. సో ఏంటంటే ఇదిగో ఇది విషయం. ఇప్పుడు వచ్చేసి ఏం పెడుతుంది, ఏదో ఒకటి మన గుండెని నానా రకాలుగా ఇబ్బందులు గురి చేస్తుంది అనుకున్నప్పుడు జరగనివ్వండి, ఏం పర్లా, జరిగేదేదో జరిగిపోయింది. దాన్ని మనం పాఠాలు నేర్చుకుందాం, తర్వాత బతికేద్దాం అన్నట్టుగా చెప్పుకుంటా పోస్టులు పెడతాం. ఇక ఇప్పుడు ఈ షోయబ్ మాలిక్ అసలు ఆ సానియా మిర్జాకి డైవర్స్ ఇచ్చాడా లేదా? ఇవ్వలా. అయితే ఈ సానియా మిర్జా తండ్రి వచ్చేటప్పటికి ఇమ్రాన్ మిర్జా ఆయన ఏమన్నాడు, షోయబ్ మాలిక్ ఇచ్చేదేంటి, మా ముస్లింలలో షరియా చట్టంలో ఖులా అని ఒక, దాన్ని ఏం చెప్పాలి, ఈ త్రిబుల్ తలాక్ అని చెప్తారు చూసారా, అలా ఖులా అని చెప్పేసి ఒక పద్ధతి అనుకోండి, ఓకేనా. దాని ప్రకారం ఏంటి, ఏకపక్షంగా ఒక మహిళ తన భర్తకి విడాకులు ఇచ్చేయచ్చు. సో ఆల్రెడీ మా అమ్మాయి విడాకులు ఇచ్చేసింది. ఎలా, ఈ ఖులా ప్రాతిపదికన షరియా చట్ట ప్రకారం ఆడపిల్లకు హక్కు ఉంది. ఎందుకు, భర్త వచ్చేసి భార్యను కాదని ఇంకెవరైనా పెళ్లి చేసుకున్నాడు. మామూలుగా ముస్లింలో ఎంతమంది ఆడవాళ్ళని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు షరియా చట్టం చదువుతుందని చెప్పేసి అంటూ ఉంటారు, అండ్ ఎంతమంది పిల్లలని అంటూ ఉంటారు. కానీ బాగా డబ్బుండి వాళ్ళు మరలా చాలా లిమిటెడ్గా ఒక భార్య లేదంటే ఇద్దరు భార్యలు అన్నట్టు ఉండటమో, లేదంటే పిల్లలు ఒకళ్ళు ఇద్దరు అన్నట్టు ఉండటం అలా ఉంటూ ఉంటారు. బట్ కొంతమంది ఏంటంటే ఈ మత పెద్దలు ఏదో చెప్పారో లేదంటే వీళ్ళకి అనిపించిందని ఇంకా పోతూనే ఉంటారు, పెళ్ళిళ్ళని పిల్లలని అలా. సరే, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఈ ఖులా అనే పద్ధతి ప్రకారం షరియా చట్టంలో అటువంటి ఆ సూత్రమా ఏదన్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ ప్రిన్సిపల్ని యూజ్ చేసుకొని, ఆ సిద్ధాంతాన్ని యూజ్ చేసుకొని మా అమ్మాయి షోయబ్ మాలిక్ విడాకులు ఇచ్చేసింది. మా మనవడు ఇజాన్ వచ్చేసి ఇప్పుడు మా అమ్మాయి దగ్గరే ఉన్నాడు, మా అమ్మాయి కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నాడు అని చెప్తున్నాడు. సో మరి ఇప్పుడు ఈమె సానియా మిర్జా మరలా పెళ్లి చేసుకునిద్దా, పెళ్లి చేసుకుంటే ఇండియా అతను చేసుకునిద్దా, లేదంటే ఎవరైనా చేసుకునిద్ది, లేదు నా కొడుకే నాకు సర్వస్వం అన్నట్టుగా ఆ బిడ్డతోనే బతికేసిద్దాం, చూద్దాం. బట్ ఆమెకు మంచి రాలని కోరుకుందాం. ఇక ఇప్పుడు ఈ సనా జావేద్కి ఈ షోయబ్ మాలిక్తో చూసుకుంటూ ఉన్నాడు, పెళ్ళి అన్నాం కదా, పెళ్లి జరిగిపోయింది. షోయబ్ మాలిక్ ఇప్పుడు మూడో పెళ్ళి. ఫస్ట్ పెళ్ళి వచ్చేసి 2002లో అయేషా సిద్దికి, 2010లో సానియా మిర్జా, ఇప్పుడు 2023-24 ఈ గ్యాప్లోనే ఇదిగో ఈమెతో సనా జావేద్తో. ఈ సనా జావేద్కి 2020లో సింగర్ అనమాట ఉమేర్ జైస్వాల్ అతనితో పెళ్ళయింది, ఉమేర్ జైస్వాల్ అతనితో పెళ్ళయింది. బట్ పెళ్ళైన 2 నెలలకి విడిపోయారు వాళ్ళు. సో ఇక ఆమె ఇన్ని రోజులు సింగిల్గానే ఉన్నట్టుంది అనుకుంటున్నారు, కానీ షోయబ్ మాలిక్తో రిలేషన్లో ఉంటూ ఉంది. ఆమె ఆల్రెడీ 2020లో పెళ్ళయి విడాకులు కదా సింగర్తో. ఈ 2020-21 అప్పటి నుంచే షోయబ్ మాలిక్తో ఒక రిలేషన్ ఉందని చెప్పేసి అంటూ ఉన్నారు. సరే, ఏదేమైనా పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు హ్యాపీగా ఉండాలి, ఇక్కడి నుంచి విడాకులు ఏమీ లేకుండా. అండ్ సానియా మిర్జా లైఫ్ కూడా సరే వదిలించేసుకుంది, మొత్తం దేవుడే వదిలించేసాడు అనుకుందాం షోయబ్ మాలిక్ నీ జీవితం నుంచి. ఆ బిడ్డతో సంతోషం బతకాలని కోరుకుంటున్నాం. మేబీ పెళ్లి చేసుకుంటే మంచోడిని చూసి సెలెక్ట్ చేసుకోవాలి, అండ్ పెళ్ళి వదుకుంటే ఆ బిడ్డతో సంతోషం బతకాలని కోరుకుంటున్నాను. ఆ బిడ్డ వయసుకు వచ్చినప్పుడు అంత 2018-2024 అంటే హార్డ్లీ 5 years అంతే. సో ఇది కర్మసతంత్రం ఎందుకంటున్నారు, ఓ ఆడ మనిషిని ఆ రోజు ఏడిపించింది, ఈరోజు ఈవెన్ ఇంకో ఆడ మనిషి ఏడిపించింది. మొత్తానికి మధ్యలో మగవాడే వాడి యొక్క స్వార్థం కోసం, సెక్స్ అవసరాల కోసం చెలరైపోతూ ఉన్నాడు. ఆడే షోయబ్ మాలిక్ అని అంటా ఉన్నాడు. జరిగింది ఇది. సో షోయబ్ మాలిక్ సానియా మిర్జా విడాకులు ఇవ్వటం కాదు, సానియా మిర్జానే ఖులా విధానాన్ని బట్టి షరియా చట్టాన్ని యూజ్ చేసి షోయబ్ మాలిక్కి విడాకులు ఇచ్చేసింది.